కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఇది. సర్కారులో ఉన్నా కలవర పడుతూనే ఉన్నారు ఆ నేతలు. ఇంట బయట ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇలాంటి టైంలో స్పీకర్ నోటీసులు హీటెక్కిస్తున్నాయి. కుడితిలో పడ్డ ఎలక చందంగా మారిందని కేడర్ వాపోతోంది. మళ్లీ గెలవడం మాట దేవుడెరుగు, కనీసం డిపాజిట్లు కూడా రావడం కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో మళ్లీ ఎన్నికల నగారా మోగనుందా? ఆయారాం గయారామలతో రేవంత్ ప్రభుత్వం చిక్కుల్లో పడిందా? ఫిరాయింపుదారులతో కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోందా? జంప్ జిలానీలైన 10 మంది ఎమ్మెల్యేల ఫ్యూచర్ ఏంటి? ఫిరాయింపు ఎమ్మెల్యేలపై యాక్షన్ షురూ. 5 ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు. 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని గడువు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, అరకెపూడి గాంధీ, కాళీ యాదయ్య, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మహీపాల్ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలంటోంది గులాబీదళం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాళ్లందరికీ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుని ఆ తర్వాత స్పీకర్ ఫైనల్ డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది. దీంతో సభాపతి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 5 ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకెపూడి గాంధీ, గూడెం మహీపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యాయి. వీళ్లకి ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే అంశంపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయా పిటిషన్లను విచారించిన సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం జూలై 31న తుది తీర్పు వెలువరించింది. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్కు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. విచారణకు ప్రభుత్వంలో ఉన్నవారెవరూ ఆటంకాలు కలిగించరాదని, సాకులు చెప్పి విచారణను వాయిదా వేస్తే అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే అవుతుందని స్పష్టం చేసింది. దీంతో స్పీకర్ కార్యాలయం అప్రమత్తమైంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాదులతో స్పీకర్ చర్చించినట్లు సమాచారం. ఆ తర్వాతే ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. స్పీకర్ నోటీసులతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏం చేస్తారనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. స్పీకర్ నోటీసులపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్పందించారు. న్యాయ నిపుణులతో చర్చించి స్పీకర్కు వివరణ ఇస్తానని ఆయన తెలిపారు. తాను పార్టీ మారలేదని, టెక్నికల్ గా బీఆర్ఎస్ లోనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని తెలిపారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇప్పటికీ తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అసలు ఉప ఎన్నికలే రావని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో మొన్నటిదాకా మా పదవులు భద్రం అని ఊపిరి పీల్చుకున్నారు. కానీ సుప్రీంకోర్టు తీర్పుతో ఆందోళన మొదలైంది. స్పీకర్ నోటీసులు జారీ చేయడంతో ఫిరాయింపుదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అసలు కాంగ్రెస్, వలస కాంగ్రెస్ వర్గాలు వేరు కుంపట్లు నడుస్తున్నాయి. వలస నేతల్ని పాత నేతలు, కార్యకర్తలు దగ్గరకు రానీకపోవడంతో ప్రతిచోట కార్యకర్తలు వర్గాలుగా విడిపోయారు. ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. పార్టీ మారినప్పటి నుంచి అటు నియోజకవర్గ ప్రజల నుంచి, ఇటు కాంగ్రెస్ నేతల నుంచి అవమానాలు ఎదుర్కొంటున్నామని, మరోవైపు న్యాయ పోరాటాలు, నోటీసులతో రోజు టెన్షన్ పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇలాంటి తరుణంలో ఉప ఎన్నికలు వస్తే రేవంత్ రెడ్డికి సుక్కలు కనిపించడం తథ్యం. 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది రేవంత్ పాలన. అటు పార్టీ మారిన ఎమ్మెల్యేల తీరు, ఇటు పార్టీలో ఉన్నోళ్ల వ్యవహారం ఒకవైపు, ఫిరాయింపుదారులపై కేసులు మరోవైపు, పార్టీని నమ్ముకున్నోళ్ల మంత్రి పదవుల కూర్పు, ఏం చేసినా కాంగ్రెస్కు తిప్పలు తప్పేలా లేవు. దీంతో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది.